ప్రియమని సహోదరులారా, యేసుక్రీస్తు సహవాసం సభ్యులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారని దేవుడి కృపతో మీరందరికీ ప్రార్థన చేస్తూనే ఉంటున్నాను. ఈ వాక్యములు కొన్ని సత్యాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మన శరీరానికి అవసరమైనది ఔషధం. మన ఔషధంలో ఉన్న ప్రతి అవసరానికి ఒక వైద్యం కావాలి. దేవుడు అన్ని ఏర్పాటు చేశాడు. మన శరీరంలో ఉన్న ప్రతి పాత్రకి ఔషధం అనేక వైద్యానికి ఆయనకి అనేక తయారు చేశాడు. ఎరక పూర్వకాలంలోనూ ఒక వైద్యము కావాలంటే ఒక పసరు తెచ్చి దాన్ని సేవించేవారు, దాన్ని ఔషధంగా మార్చేవారు. ఇప్పుడు ఈ కాలంలోనూ మనిషికి నడిపించేది వైద్యం. ఇక్కడ ఒక చిన్న మాట ఉంది. లూకా అనే ఒక భక్తుడు ఉండేవాడట. వైద్యానికి ఆయన ఈ రకంగా నిరూపించేవాడు. కొలసీలకు పత్రిక వెళ్తే అక్కడ మాట ఉంది, చెప్పాలని ఆశపడుతున్నాను. కొలసీలకు 4 ఇక్కడ 14 వెళ్తే ఒక మాట చూడండి. లూకా అని ఒక ప్రియుడైన వైద్యుడు దేవమాయు మీరు వందనములు చెప్పుతున్నాను. లవోదిశములో ఉన్న సహోదరుడు నుంపాలకు వారి ఇంట ఉన్న సంఘంలకు వందనం చెప్పండి. ఈ పత్రికములోను చదివించుకొనక లవోదియలకు సంఘములో ఉన్న వాసి పత్రికలు చదవండి. మరియు ప్రభునందు మీకు అప్పగించిన పరిచర్యలకు నెరవేర్చే వరకు దాని గురించి జాగ్రత్తగా పడమని అర్బీషులతో చెప్పండి. ఇక్కడ పౌలు నేనే అస్తములకు వందనము చెప్తున్న ప్రకారములు పౌలు ఇక్కడ ఒక సర్వ అస్త్రముతో వందనము చెప్పి అక్కడ అందరూ బద్ధకములు ఉండిపోయారు ఇజ్రాయేలుకి. ఇక్కడ పౌలు చేసే అక్కడ నేను సర్వాస్తముతోనూ వందనం చెబుతున్నాను, మీరు జ్ఞాపం చేసుకొని దేవుడి కృప మీకుంటుంది అని పౌలు ద్వారాగా నేర్పించే ఇందులో లక్షణాలు ఉన్నాయి. మనం ప్రభువుని నమ్మకం ఉండాలంట. సారుకుడక తోడైన సేవకుడు మరి ఇక్కడ ఉన్న లూకా అనే వైద్యుడిగా దేమారీకు వనికి మంత్రం చెప్పేవాడు. మన హృదయంలో ఉన్న అంతరాత్మ వైద్యానికి అవసరం. ప్రార్థించు. ప్రార్థనతో ప్రతి మనిషికి వైద్యం ఇచ్చాడు. మన శరీరంలో ఉన్న వైద్యానికి పాత్రకి మనం ఏమేమి మనం అంగీకరించాలో, ఏమేమి మనకి ఈ వైద్యానికి నడిపించాలో శరీరంలో ఉన్న మన జాగ్రత్తగా పడవలసిన అవసరం ఉంది. ఇక్కడ ఏముందండి? ప్రియ సహోదరులారా, ప్రభునందునకు నమ్మక కలిగి సారులై నా తోడు సేవకుడు తుదికు గూర్చి సంగతులు మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ లూకా భక్తుడు వైద్యానికి, ఇక్కడేమో తుక్కికు అని గూర్చి భక్తుడు ఇక్కడ వాయబడ్డాడు. మీ హృదయంలో ఉన్న ఇక్కడ ఏంటండి? మీ హృదయంలో ఉన్న ఆదరిస్తున్నట్లు ఒనేసియా ఎద్దకి పంపిస్తున్నాను. ఒనేసియా ఎద్దకి ప్రాంతానికి అక్కడ సంగతులన్నీ మీకు తెలియజేస్తున్నా. ఇదిగో మీరు హృదయంలో ఉన్న ఔషధం కావలసిన ఏర్పాట్లు ఉన్నాయి. అక్కడ సెరసారులో ఉన్న
అరిష్కారణకు బరబరానకు సమీపు జానతకులై మార్కు అని మీకు వందనం చెప్తున్నా. ఇతన మార్కు అని గూర్చి ఆజ్ఞలకు పొందినవాడు. ఇక్కడ ఏమందంటే చెప్తుందంటే, మీరు మాత్రమే దేవుడి రాజ్యం నిమిత్తమును కలిగిన వారికి ఉన్నారు కానీ నీ వలన ఆదరణ కలిగను. అన్నిటిని కలిగిన వారే ఉన్నాడు ప్రభు. ఈ వాక్యం ఏం చెప్తుందంటే, మనము కలిగి ఉన్నట్లుగా నడిపించాలట. మన శరీరములో ఉన్న కలిగినట్లు అవయముల పాత్రగా ఆదరణగా ఉండి ప్రతి ఔషధము నీకు ఏర్పాటు చేశాడు వైద్యానికి. ఇప్పుడు మనం ఏదన్నా వైద్యం బలహీనతలో ఉంటాం, మనిషి ఒక సలహా తీసుకుంటాం, ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, ఎక్కడికి వెళ్తే ఏ హాస్పిటల్కి వెళ్తే బాగుంటుందని, పాలన డాక్టర్కి అది పాలన డాక్టర్కి అని ఇలాగా పేషెంట్ల ద్వారా మనకి తెలియపరుస్తుంది. ఇక్కడ వాక్యం ఏం చేస్తుందంటే, లూకాపతుడు ఒక వైద్యానికి నడిపించేవాడు. మరి మనం ఏదైనా సమస్య వచ్చాడు అక్కడ వెళ్ళి జాగ్రత్త చూసుకుంటాం. మన శరీరంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. మన బలహీనతలు పడిపోతామని కారణం అంటే, ఈ రోజుల్లో ఫుడ్, మన ఆహార పదార్థాలను మనం ఏమట్టి అయితే తింటున్నాం దానికి అద్దుపద్దు ఉంది. అద్దుపద్దు మనకు నిమిత్తం ఉండాలి. ఇప్పుడు మేము ఏదన్నా మన చేసే విషయాల్లోనూ మన చేసే పని విషయాల్లోనూ జాగ్రత్తగా పడతాం. ఇది కరెక్టా కాదా, ఇది ఈ పని చేస్తే దీనికి పని ముగిస్తామా లేదా, మన వల్ల అవుతుందా లేదా అని మన హృదయంలో ఎంత కొంత ఆలోచన వస్తుంది. అలాగే వైద్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మనం భోజన పదార్థములు అన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, మనం తెలుసుకోవాలట. తెలుసుకొని మన హృదయంలో తెలుసుకోవాలి. ఇక్కడ ఏముందంటే, దేవునికి చేత ఏర్పరిచిన పరిశుద్ధులుగా ఉండాలట. మీ హృదయం పరిశుద్ధ హృదయం. చూడండి 12వ వచనంలోకి వెళ్దాం. ఇక్కడ నా 3:12 వెళ్తే, దేవుని చేత ఏర్పరచుకున్న వారు పరిశుద్ధులు, ప్రియులకు వారు అయినా తగినట్లుగా మీరు జాలి కల మనసునకు, దయాలత్వమునకు, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును దర్శించుకోండి. ఎవరైనా తనకు హాని చేసిన ఒకరినకు కొనిలా మరి ఒకరికి సహించిన ఒకరికి మీరు క్షమించు, ప్రభువునందుకు క్షమించినట్లుగా మీరు క్షమించండి. మనం ఎవరికన్నా బలహీనతలు ఉన్నా, మన శరీరంలో ఉన్నా క్షమించాలి, వాళ్ళ కోసం ప్రార్థించాలి. మన శాపకర్తలు పెట్టకూడదు. ఇక్కడ ఏముందంటే, వీటన్నిటికి పరిపూర్ణముగా బంధమైన ప్రేమయు దర్శించుకొని క్రీస్తు అని గ్రహించిన సమాధానములు మీ హృదయములోను ఏలుగా నీయండి. ఇందుకొరకు మీకు శరీరముగా పిలువబడిన మరియు కృతజ్ఞతలచే చెల్లించండి. మన శరీరములో ఉన్న పాపములో దేవుని కృతజ్ఞత చెల్లించి ఉండాలని వాక్యం రాయబడింది. క్రీస్తు వాక్యము మీరు సమృద్ధిగా ఉండాలి. క్రీస్తు వాక్యం ప్రతి ఒక్కరికి ఈ వాక్యం ఏం చెబుతుందంటే, మన వాక్యం విధానంగా శరీరములో ఉన్న మన హృదయంలో అంతరాత్మను చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలని ఈ వాక్యం రాయబడింది. దేవునికి చెల్లించడ ఆయన పేరట చేయండి, ఆయన లోపల ఉండే పేరట చేయండి. ఆయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆయన మాట ప్రభువుకు ద్వారాగా దేవునికి కృతజ్ఞత చెల్లించాము, అప్పుడే ఆయనకు స్వరం వింటాం. ఈ విషయం మనం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందనాలు చేస్తున్నాను. దేవుని మాటలు దీవించి ఆశ్రయించని కాక ఆమె. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవాని స్తోత్రాలు. ఈ వాక్యం ప్రభు నాయన మా శరీరంలో ఉన్న పాత్రగా ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, నాయన లోకాపారిన భక్తుడు ప్రభ వైద్యానికి ఎలా నడిపించాలో ఈ వాక్యం రాయబడింది. నీ శిశువులుగా ఆదరించేలాగా నడిపించేట్లాగా నీ స్వరము తెచ్చాను నాయన. నీ చిత్తముగా నీ ఇష్టముగా నడిపించి గొప్ప కార్యము తెచ్చామని మేలు చేస్తామడుతున్నాను తండ్రి.
నాయన అనేక బిడ్డల కొరకు ప్రార్థిస్తాం. దేశ విదేశాల కొరకు, వాళ్ళ క్షేమం కొరకు, సేవకులు, దైవజ్ఞులు నాయన అనేక బిడ్డల ప్రభావన ఆదరించి ప్రేమించండి. నాయకుల కోసం ప్రార్థిస్తాం. కుటుంబాల కొరకు, క్షేమం కొరకు నాయన వాళ్ళకు ప్రభావన ప్రతి ఒక్కరికి దేశ విదేశాలు ప్రతి భారతీయులందరూ దీవించి ఆశ్రయించి క్షేమం కొరకు మహిమ ఘనత ప్రభావములు కార్యములు ఈ ప్రార్థన అంగీకరించి నడిపించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టిన తండ్రి. ఆమేన్.